శ్రీజ రీ ఎంట్రీ ఎక్కడ చూడు సోషల్ మీడియాలో ఇదే వైరల్ అవుతుంది. మరి నేను కూడా దీని గురించి ఒక క్లారిటీ ఇస్తా. శ్రీజ బిగ్ బాస్ హౌస్లోకి తిరిగి వస్తుందా లేదా, శ్రీజ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా అనేది మీకు ఒక క్లారిటీ ఇస్తా. అలాగే సెకండ్ థింగ్ వచ్చేసి శ్రీజ ఎలిమినేషన్ ఎందుకు అయ్యింది, అసలు జనాల పర్మిషన్ లేకుండా బిగ్ బాస్ హౌస్ ఎందుకు శ్రీజను బయటికి పంపించారు. అండ్ థర్డ్ వచ్చేసి బిగ్ బాస్ చరిత్రలో జనాల పర్మిషన్ లేకుండా ఇంతవరకు ఒక కంటెస్టెంట్ని బిగ్ బాస్ ఓన్గా పర్మిషన్ ఎప్పుడు తీసుకొని బిగ్ బాస్ అలా చేయలేదు. మరి ఎందుకు చేసింది ఈ సీజన్, ఈ వీడియోలోకి కాస్త ముందుకు వెళ్ళాక మనం మాట్లాడుకుందాం. హలో హాయ్ ఫ్రెండ్స్. అండ్ మన దమ్ము శ్రీజ మనం రీసెంట్గానే ఎలిమినేట్ అవ్వడం జరిగింది బిగ్ బాస్ నుంచి. మరి తను ఎలిమినేట్ అయ్యింది ఫెయిరా అన్ఫెయిరా అనేది కొంచెం ముందుకు వెళ్ళాక మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి శ్రీజను ఎందుకు ఎలిమినేట్ చేశారు. బిగ్ బాస్ గత వారంలో నామినేషన్ జరిగేటప్పుడే చెప్పింది, ఈ వారం మీరు ఒకరికొకరు నామినేషన్ చేసుకోవాల్సిన పని లేదు, నేను ఆల్రెడీ అందరినీ నామినేట్ చేస్తున్నాను, వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఉండబోతున్నాయి, ఈ వారం గేమ్స్ మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి డేంజర్ జోన్లోకి వెళ్ళకుండా ఈ వారం ఆడండి అని బిగ్ బాస్ ముందే చెప్పింది. అక్కడ కంటెస్టెంట్లని ఒకరికొకరు తోడుగా ఎంచుకోమని చెప్పింది. మరి శ్రీజ నిజంగా అంటే తను గేమ్ చూపెట్టుకోవడానికో లేదంటే తను సింపతి కోసమో ఏదో సంథింగ్ తెలియదు, కానీ ఆ సుమనని ఎంచుకోవడం చాలా పెద్ద మిస్టేక్. అక్కడ కళ్యాణ్ ఎంచుకోవచ్చు, డిమాండ్ పవన్ ఎంచుకోవచ్చు, అండ్ ఇంకా వేరే కంటెస్టెంట్లకు కూడా ఎంచుకోవచ్చు. ఒకసారి ఊహించుకోండి, శ్రీజగాన కళ్యాణ్ని ఎంచుకుంటే ఎలా ఉండేది. ఈ వారం తను ఇంటికి వెళ్ళేది కాదు, ఇది 100% షో. మరి సుమననే శ్రీజ ఎందుకు ఎంచుకుంది, బహుశా తన గేమ్ ఇంకా చూపెట్టుకోవడానికో లేదంటే మరి అక్కడ ఉండే సిచ్యువేషన్స్ అలాంటివి మనకైతే తెలియదు. నా పర్సనల్గా అయితే సుమనన్నను తను ఎంచుకోవడం చాలా తప్పు. అక్కడ కళ్యాణ్, డిమాండ్ పవన్ ఇంకా చాలామంది కంటెస్టెంట్లు, కళ్యాణ్ డిమాండ్ పవన్ వాళ్ళ ఫ్రెండ్స్, కానీ వాళ్ళిద్దరిని ఎంచుకోకుండా సుమనన్ననే ఎందుకు ఎంచుకుందంటే మనకు తెలియదు అక్కడ ఏం జరిగిందో, లైవ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో. అండ్ సెకండ్ వచ్చేసి శ్రీజ ఎలిమినేషన్ అవ్వడం నాకైతే నిజంగా అంటే ఫెయిర్ అనిపిస్తుంది, అన్ఫెయిర్ ఎక్కడ లేదు. ఎందుకంటే బిగ్ బాస్ మీకు ముందే చెప్పింది రణరంగం కాదు ఇది చిదరంగం. మరి అది చెప్పింది కూడా మనసులో పెట్టుకోకుండా ఏదో ఫన్నీగా వెళ్ళిపోదాం, లవ్ ట్రాక్ నడుపుదాం, ఏదో కామెడీ చేద్దామంటే ఇలాగే ఉంటుంది రిజల్ట్స్. మరి ఆల్రెడీ బిగ్ బాస్ అనౌన్స్ చేసింది, శ్రీజ మనకు అగ్ని పరీక్ష షోలో మనకు ఎలా ఆడిందో మనకు అందరికి తెలుసు. అలాగే వచ్చేసి ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో నేను చూసినప్పటి నుంచి ఎప్పుడు జనాల పర్మిషన్ లేకుండా, ఆడియన్స్ పర్మిషన్ లేకుండా బిగ్ బాస్ ఎలిమినేట్ చేసిందే లేదు. మరి ఎందుకు చేసింది, చేయాలని రూల్ లేదు కదా, మరి చేయకూడదని రూల్ కూడా లేదు కదా, ఎక్కడ బిగ్ బాస్ చెప్పలేదు కదా మీ పర్మిషన్ లేకుండా నేను ఎప్పుడు ఎలిమినేట్ చేయనని ఎక్కడ బిగ్ బాస్ చెప్పలేదు. సీజన్ స్టార్టింగ్ కానించి కంటెంట్ కావాలంటే అలాంటివే చేయాలి. మరి బిగ్ బాస్ కూడా చేసింది ఎలాంటి తప్పు లేదు, ఎందుకంటే అది శ్రీజ చేసిన తప్పు శ్రీజనే పడింది. శ్రీజ ఎంచుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి, కళ్యాణ్ ఉన్నాడు, డిమాండ్ పవన్ ఉన్నాడు, ఇంకా వేరే కంటెస్టెంట్లు ఉన్నారు, మరి అక్కడొకటి ఎంచుకోవచ్చు. అలాగే ఈ వారం శ్రీజ గేమ్ కూడా చాలా బాగుంది, నాకైతే పర్సనల్గా నిజంగానే చాలా బాగుంది. మరి అది ఎందుకు ఎలిమినేట్ చేశారో నేనైతే క్లారిటీ ఇస్తున్నాను. నాకైతే అన్ఫేర్ అనిపించలేదు, ఫేర్ అనిపించింది. ఎందుకంటే జనాల పర్మిషన్ అవసరం లేదు ఇక్కడ. ఆల్రెడీ బిగ్ బాస్ మీకు మండే ఎపిసోడ్ చూస్తే మీరు బాగా అర్థమైంది, మీకు ఆల్రెడీ చెప్పింది మండేనే, ఈ వారం మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవడానికి ఆడండి, ఎవరి మీద ఆధారపడొద్దు, ఈ వారం వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, మీరు డేంజర్ జోన్లోకి వెళ్ళొద్దు అని. అది చెప్తే కూడా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆడుకోకపోతే అది మన తప్పే పర్సనల్గా. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంత అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి వెళ్ళినా, ఎంత గేట్ దగ్గరికి వెళ్ళినా, ఎంత ధర్నాల దగ్గరికి వెళ్ళినా బిగ్ బాస్ ఏదనుకుంటేనే అది చేస్తుంది. ఇక్కడ బిగ్ బాస్ తేవాలనుకుంటే సీజన్ బిగ్ బాస్ హౌస్లోకి తేవచ్చు, తేవద్దు అనుకుంటే తేకపోవచ్చు. మనకి మిగిలింది 3 ఆప్షన్స్, ఒకటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఒకటి సర్ప్రైజ్ ఎంట్రీ, ఒకటి ఎక్స్ కంటెస్టెంట్స్. మరి ఈ ముగ్గురిట్లో ఎవరు రాబోతున్నారో ఒక్కరికి ఒక ఛాయిస్ ఉంది. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను, నిజంగా అంటే బిగ్ బాస్ శ్రీజను ఎలిమినేట్ చేయడంలో ఎలాంటి తప్పు చేయలేదు. ఎందుకంటే జనాలు పిచ్చుళ్ళు, ఆల్రెడీ మండే ఎపిసోడ్లోనే చెప్పింది, ఇంకా మనకు క్లారిటీ ఇచ్చింది. మనం ఎన్ని గేట్ దగ్గరికి వెళ్ళినా, ఎంత అన్నపూర్ణేశ్వరుడు దగ్గరికి వెళ్ళినా మనం వేస్ట్. బిగ్ బాస్ తేవాలనుకుంటే తెస్తుంది. నాకైతే పర్సనల్గా నిజంగా అంటే శ్రీజ ఆడిన గేమ్లో ఖచ్చితంగా తేవాలి, ఎందుకంటే అలాంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్లో ఉండాలి. కానీ సీజన్ 9లో మీరు బాగా గమనించారా, జెన్యూన్ కంటెస్టెంట్లు బిగ్ బాస్కి అవసరం లేదు, గేమ్ ఆడుతుంటూ బిగ్ బాస్కి అవసరం లేదు. ఒకటి లవ్ ట్రాక్ నడపాలి, 2 రొమాన్స్ చేయాలి, 3 బాండింగ్ పెట్టుకొని
జర్నీని ముందుకు కొనసాగించాలి. ఇలాంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ సీజన్ 9కి చాలా అవసరం. శ్రీజ ఏం చేసింది? తన జెన్యున్గా ఆడింది, గేమ్ జెన్యున్గా ఆడింది, నామినేషన్ జెన్యున్గా వేసింది. కానీ బిగ్ బాస్ శ్రీజకి అర్థం కాని విషయం ఏంటి? బిగ్ బాస్కి సీజన్ 9 ఇలాంటి కంటెస్టెంట్లు అవసరం లేదు. అలాగే మీ అందరికీ ఒక క్లారిటీ, శ్రీజ 100% రీఎంట్రీ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లోకి. ఎందుకంటే బిగ్ బాస్ ఎప్పుడు ఒక ఆడియన్స్ పర్మిషన్ లేకుండా ఎప్పుడు అలాంటి తప్పు చేయదు. బహుశా జనాలకు అలా చూపెట్టడానికి అలా చేసిందేమో కానీ. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి శ్రీజ కనీసం ఇలాగైనా మారి తన గేమ్ను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటుందనే ఉద్దేశంతో అలా చేసిందేమో కానీ, అలాగే అక్కడ ఉండే కంటెస్టెంట్లకు కూడా ఇది ఒక హెచ్చరిక అని ఇలా చేసిందేమో తెలియదు. కానీ నాకైతే 100%గా బిగ్ బాస్ ఎప్పటికీ అంత సామాన్యంగా తప్పు చేయదు. జనాలు పిచ్చులు కానీ బిగ్ బాస్ ఎప్పటికీ పిచ్చిది కాదు. ఎందుకంటే బిగ్ బాస్ అంత ఈజీగా ఎప్పుడు ఇలాంటి తప్పు చేయదు. అలాగే ఈ వారం నామినేషన్ల గురించి కూడా మాట్లాడుకుంటే, మన రీతూ చౌదరి భరణి గారిని నామినేట్ చేయడంలో చాలామంది తప్పు 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 అంటున్నారు. కానీ నిజం చెప్తున్నా, రీతూ చౌదరి భరణి గారిని చేసింది నామినేట్ 100% కరెక్ట్. ఎందుకంటే తను నిజంగా మాట్లాడింది అబ్బా, తను జెన్యును. నిజంగా రీతూ చౌదరి మీద చాలామందికి కోపం, తను ఉండే విధానం అలా ఉంటుంది. కానీ గేమ్లో మాత్రం 100% ప్రాణం పెట్టి గేమ్ ఆడుతుంది. ఇలాంటి కంటెస్టెంట్లే కదా మనకు కావాల్సింది. ఏదో డిమాండ్ పోవడం పడి తిరుగుతుంది అని మనం తప్పుగా పడితే ఎలా? గేమ్ చూడాలి కదా. అలాగే గేమ్తో పాటు కొంచెం క్యారెక్టర్ కూడా చూడాలనుకోండి. బట్ క్యారెక్టర్ తను అనుకున్నంత బ్యాడ్ ఏం కాదు. అది కర్మ, మనం ఏం చేయలేం, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. సెకండ్ థింగ్ వచ్చేసి మన తనుజ గారు సుమనన్నను నామినేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నాకైతే 100% తప్పు. ఎందుకంటే మాట్లాడకుంటే నామినేట్ చేస్తారా? అది చాలా చాలా రాంగ్. ఎందుకంటే సుమనన్న మనకు ఎలాంటి క్యారెక్టర్, సుమనన్న ఎలాంటివి కూడా మనకు తెలుసు. తను కూడా పోరాడేవాడు. బట్ ఇప్పటికే పోయింది లేదు. సుమనన్న ప్రతి గేమ్ చాలా బాగా ఆడతాడు. మరి తనుజ నామినేట్ చేసింది మాత్రం నాకైతే చాలా 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 తప్పు. నిజంగా చాలా తప్పు. అలాగే మన కళ్యాణ్ అన్న కూడా రాముని నామినేట్ చేయడం అసలు 100% తప్పు అబ్బా. నానైతే జెన్యున్ చెప్తున్నా, ఈ విషయం అయితే చాలా తప్పు. ఎందుకంటే అక్కడ ఇమానియల్ కూడా ఉన్నాడు క్యాప్టెన్, తనను కూడా నామినేట్ చేయొచ్చు కదా. మరి తనని ఎందుకు నామినేట్ చేయలేదు? సుమనన్న మనకు ఎలాంటివాడో ఎలాంటి క్యారెక్టర్ తెలుసు. భవిష్యత్ తను గేమ్ ఆడలేకపోవచ్చు. ఎందుకంటే తను ఫిజికల్ టాస్క్లో అంత పాల్గొనలేకపోవచ్చు. తను అందరిలాగే ఒక బాడీ ఉండింటే ఓకే ఓకే మీ బాండింగ్ విడిపోతుందనా, నీకు సపోర్ట్ చేయడానికి ఎవరు ఉండరనా? అది చాలా తప్పు నిజంగా. ఎందుకంటే రామురాతుడు మనకి ఎలాంటి స్టేజ్ నుంచి వచ్చాడో, ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడో, భవిష్యత్తులో ఏ స్టేజ్కి వెళ్తాడో మనకు తెలుసు. కానీ కళ్యాణ్ కుక్క అదే స్టేజ్ నుంచి వచ్చినాడు. కానీ ఇక్కడ మనకి పాయింట్ టు పాయింట్ ఉండాలి. చాలా చెత్త నామినేషన్ ఈ వారం. ఆ వైల్డ్ కార్డు రావడం ఏందో, ఆ బాల్ పట్టుకోవడం ఏందో, పాట కంటెస్టెంట్లకు ఇవ్వడం ఏందో, వాళ్ళు నామినేట్ చేసుకోవడం ఏందో. ఇంకా కొత్త కంటెస్టెంట్లు ఎందుకు? ఇంకా నామినేట్ కానప్పుడు ఈ వారం వల్ల సేవ్ అయినప్పుడు ఇంకా వాళ్ళు ఎందుకు బిగ్ బాస్లో? ఇక్కడ నామినేట్ అయితేనే కదా మనకు, మనకు కూడా చూడాల్సింది. ఎవరు సత్తా వాళ్ళు బయట పడుతుంది. ఇంకా ఈ పారి కొత్త వైల్డ్ కార్డ్స్ అంటే ఏమనుకుంటారు, మేము మా నామినేషన్లో లేము, సేవ్ ఆడటం ఈ వారం వల్ల టైం వేస్ట్. అలాగే మన శ్రీజ గారు 100% రీఎంట్రీ ఉండబోతుంది. డెఫినెట్గా ఇలాంటి కంటెస్టెంట్ మన బిగ్ బాస్ హౌస్కి కావాలి. బిగ్ బాస్ ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు. శ్రీజను 100% బిగ్ బాస్ హౌస్లోకి తేబోతుంది. మరి తను, మీరు నిజంగా బిగ్ బాస్ ఒకసారి చూడండి. శివాజీతో ఇంటర్వ్యూ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే తను బిగ్ బాస్ ఇంటర్వ్యూలో ఒక ఎందుకు ఎలిమినేట్ అయ్యామంటే ఒకే ఒకటి చెప్పింది, నేను చాలా గేమ్ బాగా ఆడతానంట, నేను చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తానంట, అందుకే ఎలిమినేట్ అయ్యాను అని చెప్పింది. టఫ్ కాంపిటీషన్ ఇస్తామనే ఎలిమినేట్ చేశారు. మరి శ్రీజ కూడా అదే చెప్పింది. 100% మనకి ఇలాంటి కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్కి చాలా చాలా అవసరం. మరి మీరేమనుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడైతే నిజంగా చెప్తున్నా, బిగ్ బాస్ తప్పలేదు, శ్రీజ తప్పలేదు. ఏమంటే శ్రీజని కొంచెం ఆలోచించి గేమ్ ఆడితే చాలా బాగుండు. బిగ్ బాస్ జస్ట్ ఇది ఒక ఊహ మాత్రమే. మీకు బిగ్ బాస్ ఇంకా చాలా 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 ప్రయోగాలు కూడా చేయొచ్చు. దాంట్లో ఎలాంటి కాంప్రమైజే కాదు బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ అలా తప్ప కాదు. బిగ్ బాస్ ఒక రియాలిటీ షో. అలాగే ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ కావాలంటే నా లాంటి వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో ఎన్నో వస్తుంటాయి. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి. లవ్ యూ గాయ్స్, సైనింగ్ ఆఫ్. నేను మీ మోషన్.